ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హబాకుకు 2:4 హబాకుకు 2:4 వాక్యం ఇలా ఉంది: అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని. ఇది ఒక చిన్న వాక్యం, కానీ నిత్య జీవాన్ని మార్చే శక్తి ఉన్న వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులో మనం చూస్తున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రార్థన చేసిన ఫలితం కనిపించట్లేదని, విశ్వాసంగా నడిచిన పరిస్థితులు మారట్లేదని, దేవుడా నువ్వు నిజంగా చూస్తున్నావా అనే మనసులో ప్రశ్నలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించాడు. అన్యాయం ఎందుకు జరుగుతుందని అడిగాడు. నీతిమంతులు బాధపడుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని వాపోయాడు. అతన్నే హబాకుకు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన సమాధానమే ఈరోజు మన కోసం ఉన్న గొప్ప వాగ్దానము. హబాకుకు కాలంలో దేశంలో అన్యాయం, దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతులు అణిచివేయబడుతున్నారు. హబాకుకు దేవునితో ఇలా అన్నాడు: ప్రభువా, నువ్వు చూస్తున్నావా, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు అని. అప్పుడు దేవుడు చెప్పాడు: నేను పని చేస్తున్నాను, నీకు ఆలస్యంగా అనిపించినా నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది అని. అప్పుడు దేవుడు ఒక సత్యాన్ని ప్రకటించాడు: నీతిమంతుడు పరిస్థితుల మీద కాదు, దేవుని మీద నమ్మకంతో బ్రతకాలి అని. అంటే పరిస్థితుల మూలంగా కాదు, మనుషుల మూలంగా కాదు, డబ్బులు, శక్తి, సమయం మూలంగా కాదు, విశ్వాసం మూలంగా బ్రతకాలి అని. విశ్వాసం అంటే ఏంటి అంటే చూడకపోయినా నమ్మడం, అర్థం కాకపోయినా దేవుని మీద ఆధారపడడం, పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా వెనక్కి తగ్గకపోవడం. విశ్వాసం అనేది దేవుడు చెప్పిన మాటను నిజమని నమ్మడం, దేవుడు చేస్తాడని నిశ్శబ్దంగా నిలబడడం. అదే నిజమైన విశ్వాసం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అబ్రహాము. దేవుడు అబ్రహాంతో అన్నాడు: నీ దేశాన్ని విడిచి వెళ్ళు అని, నేను చూపించిన దేశానికి వెళ్ళు అని. అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుని మాటను నమ్మాడు. అడుగు ముందుకు వేశాడు, దేవుడు చూపించిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అలాగే అబ్రహాంకి సంతానం లేదు, వయసు ఎక్కువ. సహజంగా ఈ లోకపరంగా చూసినా లేదా సైన్స్ పరంగా చూసినా కూడా అవకాశం లేదు. కానీ దేవుడు చెప్పాడు: నీ ద్వారా గొప్ప జనమును పుట్టును అని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? పరిస్థితులను చూడలేదు, శరీర బలహీనతను చూడలేదు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా లెక్కింపబడెను అని. అలాగే బైబిల్లో యోబు, యోసేపు, దానియేలు, దావీదు ఇంకా ఎందరో ఆ విశ్వాసాన్ని బట్టి ఈరోజు మనకి మాదిరిగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా పరిస్థితులను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి జీవించాలి. మన చూపు సమస్యల మీద కాదు, దేవుని వాగ్దానాల మీద ఉండాలి. రెండోదిగా, ఆలస్యం చేసినట్టు అనిపించిన విశ్వాసం వదలకూడదు. దేవుడు ఆలస్యం చేయుడు, తగిన సమయానికి చేస్తాడు. అది మనకు అర్థం కాకపోవచ్చు అంతే. మూడోదిగా, భయానికి కాదు, విశ్వాసానికి స్థానం ఇవ్వాలి. భయం వస్తుంది, కానీ భయంతో నిర్ణయాలు తీసుకోకూడదు. నాలుగోదిగా, విశ్వాసాన్ని క్రియలతో చూపించాలి. ప్రార్థన, విధేయత, దేవుని మీద ఆధారపడడంతో మన విశ్వాసాన్ని కనపరచాలి. ఐదోదిగా, పడిపోయిన దేవుణ్ణి వదలకూడదు. ఒక పరిస్థితి ప్రారంభించినట్టు విశ్వాసం కాదు, ముగిసే వరకు నిలిచే విశ్వాసమే దేవునికి ఇష్టమైన విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనందరం కలిగి ఉందాం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము చాలాసార్లు పరిస్థితులను చూసి విశ్వాసం కోల్పోయాం ప్రభువా. ఈరోజు మాకు కొత్త విశ్వాసాన్ని దయచేయండి. చూడకపోయినా నమ్మే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మా జీవితం పరిస్థితుల మీద కాదు, నీ వాగ్దానాల మీద నిలబడేలా చేయండి ప్రభువా. మేము నీతిమంతులుగా విశ్వాసం మూలంగా బ్రతికేలా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.